4 రోజుల క్రితం నర్సీపట్నంలో జరిగినటువంటి ఒక అమ్మవారి పండుగ. అందులో డప్పు కొట్టే ఓ కళాకారుడి మీద గౌరవనీయమైన స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్న పాత్రుడు గారు చేయి చేసుకొని దూషించడం. ఒక 3, 4 రోజులు ఆలస్యంగా ఆ వీడియో బయటకొచ్చిన తర్వాత తీవ్ర వ్యతిరేకత కనిపించింది. అండ్ ఆఫ్‌కోర్స్ నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ వైపు నుంచి కూడా ఇంటర్నల్‌గా అసంతృప్తి కనిపించి ఉండొచ్చు. బట్ ఎక్స్‌టర్నల్‌గా ఇమ్మీడియేట్‌గా దళిత సంఘాలు రోడ్ల మీదకొచ్చారు. అయ్యన్న పాత్రుడి గారి దిష్టిబొమ్మ దహనం చేశారు. డప్పు కళాకారులు, ఆ సంఘాలు, ఆ స్టేట్ ప్రెసిడెంట్‌లొచ్చారు. కొందరు ఈ ఆర్గనైజేషన్స్‌లో కొందరు బయటకొచ్చారు. అయ్యన్న పాత్రుడి గారికి క్షమాపణ చెప్పాలని కొందరు, ఆయనను స్పీకర్ స్థానం నుంచి తొలగించాలి అని చెప్పి మరికొందరు. కొన్ని చోట్ల ఈ కర్నూలు కోయలకుంటలో అయితే ఏకంగా దిష్టి బొమ్మను కూడా దహనం చేశారు. ఎందుకనంటే అదొక కళ, ఇట్స్ అన్ ఆర్ట్. వాళ్ళు కళాకారులు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కానీ ఆ విధంగా పబ్లిక్‌గా దాడి చేయడం, పక్కనే ఉన్న సీఐ, ఎస్ఐ మీద కూడా విమర్శలు వచ్చాయి. అంతగా కొడుతూ ఉన్నా కనీసం ఉలుకు లేకుండా, పలుకు లేకుండా ప్రేక్షకుల్లాగా నిలబడ్డారు. కనీసం దట్స్ నాట్ ఫెయిర్ అని చెప్పే ప్రయత్నం కూడా చెప్పలేకపోయారు. ఏంటది? అయితే దీని మీద అన్ని వైపులా వ్యతిరేకత చుట్టుకునేసరికి బై డిఫాల్ట్‌గా తెలుగుదేశం పార్టీ వాళ్ళ అందులో కొందరు ముఖ్యులకు భలే తెలివితేటలుంటాయి. వాళ్ళు రంగంలోకి దిగారు. దిగి ఏం చేశారు, ఆ కళాకారుడితోటి, ఆ దళిత కళాకారుడు ఒక వీడియో రిలీజ్ చేయించి నేనేం తప్పు చేయలేదు, అయ్యన్న పాత్రుడు గారు ఏం తప్పు చేయలేదు, నేను ఆయన కాళ్ళు తొక్కాను, ఆయన కాళ్ళు తొక్కినందుకు ఆయన నన్ను చెంప మీద కొట్టాడు కోపంతో, ఆయన మమ్మల్ని బాగా చూసుకున్నాడు, అది ఇది అని చెబుతూ వచ్చారు. ఈ వివరణ ఎబ్బెట్టుగా అనిపించింది ఆయనతో ఇప్పించడం. ఎందుకంటే కాలు తొక్కే పరిస్థితులు అక్కడ లేదు, దూరం నిలబడ్డారు, ఆ పరిస్థితులు అక్కడ లేవు అవి. ఇది చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. ఆ వివరణ ఇప్పించకుండా కనుక సరిపోయేదేమో సీరియస్లీ.